5వ తరగతి తెలుగు తోటలోని 2వ యూనిట్లోని చదువుదాం అనే శీర్షికన ఇవ్వబడినటువంటి అనకు కనకు వినకు సంబంధించినటువంటి స్టోరీ. ఇది చదవడం నేర్చుకోవడానికి రూపొందించినటువంటిది. అనకు కనకు వినకు. అది సబర్మతి ఆశ్రమం. గాంధీజీ ఒక్కరే చిరు చాప మీద కూర్చొని ఉన్నారు. ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసి పుస్తకాన్ని ముందున్న చెక్కపెట్టె మీద పెట్టాడు. నిన్న ఎవరో తనకు బహుమానంగా తెచ్చిన బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు బాపూజీ. మహాదేవ దేశాయ్ లోపలికి వచ్చాడు. తదేక ధ్యానంగా ప్రతిమ వైపు చూస్తున్న బాపూజీని చూశాడు. ఏకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనుక నుంచి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది. బాపు వెనక్కి తిరిగి చూశారు. మహాదేవ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు. మహాదేవ్ బాయి, రా కూర్చో, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ. మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టె మీద బొమ్మన్నే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజీ అని దేశాయ్ మళ్ళీ పకపక నవ్వటం మొదలెట్టాడు. గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యి వేసి తట్టుతూ, అసలు ఈ బొమ్మను చూశావా, ఎంత గొప్పగా ఉన్నదో అన్నాడు. అవును, 3 కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయ్. కోతులు కాదు, అవి నా గురువులు అని గాంధీజీ ఆ కోతుల బొమ్మను మహాదేవ దేశాయ్కి చూపిస్తూ, ఇదిగో చూడు, ఈ బొమ్మల్లో 3 కోతులు కనిపిస్తున్నాయి కదా, అవి 3 పనులు చేస్తూ మనకు 3 విధాలైన ఉపదేశాలు ఇస్తున్నాయి. మొదటి బొమ్మ చూడు, 2 చేతులతో నోరు మూసుకొని కూర్చుంది, అంటే చెడు మాట్లాడవద్దు అని. రెండో బొమ్మ 2 చేతులతో 2 కళ్ళు మూసుకొని కూర్చుంది, అంటే చెడు చూడకు అని అర్థం అన్నాడు గాంధీజీ. గాంధీజీ మాటను విని మహాదేవ దేశాయ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. 3వ బొమ్మ వైపు చూసి, ఏం చేస్తున్నదో చెప్పు అన్నాడు మళ్ళీ గాంధీజీ. అది తన 2 చేతులతో గట్టిగా 2 చెవులు మూసుకుంది అన్నాడు దేశాయ్. దాని అర్థం ఏమిటంటే చెడు మాటల్ని వినవద్దు అని అది మనల్ని హెచ్చరిస్తున్నది. మొత్తం మీద ఈ 3 కోతులు చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు అని మానవులకు హితోపదేశం చేస్తున్నాయని నా ఉద్దేశం. ఏమంటావ్ అన్నాడు. బాపూజీ, మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు, అందుకనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను క్షమించండి అని బాపూజీ పాదాలు స్పృశించాడు మహాదేవ్జీ.